అందరికీ నమస్కారం. నేను మీ ఎస్‌పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 45వ సర్గ. విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామలక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు. మరునాడు పొద్దుటే లేచారు. సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేశారు అని వినయంగా చెప్పాడు రాముడు. తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు. ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందినవారు? వారి చరిత్ర ఏమిటి? మాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రామ, ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కూతయుగములో దితిపుత్రులు, అదితిపుత్రులు ఉండేవారు. వారు మహాబలవంతులు, పరాక్రమవంతులు, ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలితనము, మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింపసాగారు. వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీరసాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితిపుత్రులు, అదితిపుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంతర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు. వాస్కిని తాడుగా ఆ పర్వతమునకు చుట్టారు. మంతర పర్వతము కవ్వముగా, వాస్కి తాడుగా క్షీరసాగరమును చెలకసాగారు. 1000 సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలాహలము పుట్టింది. ఆ హాలాహలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలాహలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్థించారు. ఇంతలో విష్ణుమూర్తి కూడా అక్కడకు వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు: ఓ మహాదేవా, నీవు అందరికన్నా పెద్దవాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలాహలము పుట్టింది. అందరికన్నా పెద్దవాడికి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హాలాహలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి.
కాబట్టి పెద్దవాడిగా ఆ హాలాహలమును తీసుకో అని అన్నాడు. తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహాశివుడు హాలాహలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్ళిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు. ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేకపోవడంతో మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఓ మహాబాహో! సర్వభూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి అని ప్రార్థించారు. దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం, తాబేలు రూపం ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవదానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు. మరలా 1000 సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. ఓ రామ! నీళ్లను మథించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు 60 కోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోవడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. తరువాత వరుణని కుమార్తె వారుని, మధ్యమునకు అధిదేవత, తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారునిని దితిపుత్రులు స్వీకరించలేదు. అదితిపుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారునిని, సురను స్వీకరించకపోవడం చేత దితిపుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితిపుత్రులు దేవతలు సురులు అయ్యారు. మరలా క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగరంలో నుండి ఉచ్చేశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి. ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు. తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతమును హరించుకుపోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువుతో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారినందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.